హలో అండి, వెల్కమ్ టు ఫేషియోస్ క్లినిక్. నేను డాక్టర్ ఇర్ఫాన్, కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ అండ్ కాస్మెటిక్ సర్జన్. సర్జికల్ రైనోప్లాస్టీ అంటే నోస్ జాబ్ అనేది కూడా అంటారు కామన్గా. అంటే నోస్కి అంటే ముక్కుకి రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో మనం ఈ పదాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ పర్టికులర్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల క్రితం ట్రామా అయింది, అంటే కింద పడ్డారు. ఆ కింద పడినప్పుడు అది సరిగ్గా రిపేర్ చేయలేదు. అది సరిగ్గా రిపేర్ చేయనందువల్ల ఈ ఏదైతే చూస్తున్నారో ఈ యొక్క డిప్రెషన్ అనేది ఫామ్ అయింది. సో ఈ పేషెంట్ని మనము ఏం చేసామంటే సర్జరీ కౌన్సిలింగ్ తర్వాత సర్జరీ కోసం ప్రిపేర్ చేసాము. ఈ పేషెంట్లో మనం ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఆ ఓపెన్ చేసినప్పుడు మొత్తం డ్యామేజ్ ఉంది లోపల. సో ఆ డ్యామేజ్ మొత్తం ఆ చిన్న చిన్న పీసెస్ అన్ని తీసేసి దీనికి ఒక కరెక్ట్గా సెట్ అయ్యే ఒక కార్టిలేజ్ అంటారు దాన్ని, అంటే ఎముక లాంటిది. సో అది చెస్ట్ దగ్గర నుంచి తీసి ఇక్కడ ప్లేస్ చేసి ఇలా ఒక ఫైనల్ రిజల్ట్ మనము తీసుకురాగలిగాము. సో ఈ సర్జరీ చేయడానికి మనకి ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది. ఇది ఒక 1 day ప్రొసీజరు, ఒక 2 days అడ్మిషన్ ఉంటుంది, దాని తర్వాత ఉంటుంది. సో దీని రిజల్ట్ మీకు ఒక పర్మనెంట్ రిజల్ట్ లాగా వస్తుంది అనమాట. సో అలాగే నోస్కి ఉన్న చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం సర్జరీతో కరెక్షన్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇదండి ఈ రోజు కేస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.